ఏకాదశ రుద్రులు. శివుడు మనకు 11 రూపాలలో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ త్రిలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః అని రుద్ర నమకంలో చెప్పబడింది. దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు మరియు శ్రీ మన్మహాదేవుడు. ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించబడ్డారో వివరాలు మనం తెలుసుకుందాం. 1. విశ్వేశ్వర రుద్రుడు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని శివునిగా భావించి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వల్ల ఆ పులి శివరూపాన్ని పొందిందని కథ కలదు. వాగ్రాయ శివునిగా అవతరించుటనే వాగ్రేశ్వర స్వామి అని పిలువబడును. 2. మహాదేవ రుద్రుడు. విశ్వామిత్రుని తపోభంగం కొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు మేనకకు శకుంతల జన్మించెను. తర్వాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అప్పుడు ఆమె శివునిని ప్రార్థించగా ఆయన ఒక శివలింగమును మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించెను. అప్పుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయినని కథ కలదు. మేనకచే ప్రతిష్ఠించబడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడును. త్రయంబకేశ్వరుడు. ఇసురుమండ. రావణుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఇసురమండ వద్ద వారి పుష్పక విమానం అప్డేట్స్ కదలకుండా నిలిచిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించనని కథ కలదు. అప్పుడు వారి పుష్పక విమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైతిరి.